सर्टिफिकेट एंड शील्ड। भैया आपका ओन है गाड़ी रेंट? आईब्रोस హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. ఈరోజు మార్నింగే లేచినాను ఫ్రెండ్స్. ఈరోజు నా డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీ అవుతూ మాట్లాడుకుందాం. సో ఎప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నా మా డాన్స్ మ్యామ్ ఎవరికి ఏ సాంగ్కి ఏ కలర్ డ్రెస్ సెట్ అవుతుందో చూసి అందరికి వాళ్ళ డ్రెస్సెస్ అన్ని ఇలాగ పంచుతారు. మార్నింగే చల్లనీళ్ళ స్నానం చేయడం వల్ల జలుబు వచ్చేసింది గైస్. నాకు వచ్చేసి ఇప్పుడు కాంతారా డ్రెస్ అనమాట. నార్మల్ క్లాసికల్ డాన్స్ డ్రెస్ కాదు, కాంతారా డ్రెస్. బ్లాక్ టీ షర్ట్ అండ్ దెన్ రెడ్ కలర్ క్లాసికల్ డాన్స్లో ఉన్న ప్యాంటే వస్తుంది. ఇక్కడ నేను రెడీ అవ్వబోతున్న ప్రోడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్ కేక్ లాంటిది ఒక ప్రోడక్ట్ ఉంటుంది. దాన్ని ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలా ఫ్రెండ్స్. నేను ముందులో కాంచనలా కనిపించబోతున్నా. ఏం దయ్యంలాగా తయారైంది అని అనుకోకండి. ఇది జస్ట్ బేస్, భరతనాట్యం మేకప్ బేస్ ఇట్లనే ఉంటుంది. దీని తర్వాత చాలా అందమైన లుక్ వస్తుంది. ఈరోజు నేను ఒక్కదాన్నే ఫ్రెండ్స్, నాకు హెల్ప్ ఎవ్వరు లేరు, బట్ నేను చేయగలను. ఇప్పుడేగా అంత పెయింట్ పూసుకెంది మరి ఏంది అనుకోకండి. ఇది ఫౌండేషన్ అనమాట, దానిపైన అప్లై చేసుకోవాలి. లిటరల్లీ ఇది కైండ్ ఆఫ్ పెయింటే, బట్ తప్పదు. దీనివల్ల మన స్కిన్ కూడా చాలా పాడవుతుంది గైస్. బట్ తప్పదు, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఈ ఫౌండేషన్ మొత్తం ఈవెన్గా రావడానికి బ్రష్ తీసుకొని ఇట్లా ఈవెన్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ చేద్దాం, విచ్ ఈస్ ఐబ్రోస్. ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్ ఒక డాన్సర్ పర్ఫార్మెన్స్. ప్రస్తుతానికి నేను దయ్యంలాగే కనిపిస్తాను, కానీ లాస్ట్లో కొంచెం మంచిగా కనిపిస్తాను. చూసారా నా ఐబ్రోస్? నేనైనా ఇట్లా చేసుకున్నా ఫ్రెండ్స్. మా మేడం వాళ్ళు అయితే ఇదే రాకేస్తారు, దానికన్నా ఇది కొంచెమైనా బెస్ట్. కాంపాక్ట్ పౌడర్ వేసుకున్నాక ఐ లైనర్ పెట్టుకుందాం. ఐ షాడో కళ్ళు చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా. బాగా వేసుకుంటే బాగుంటుంది, బాగా వేసుకోకపోతే దెయ్యంలాగా అవుతాను, బాగా వేసుకుంటే దేవతలాగా ఉంటాను. చూడండి గైస్, ఏదో చేసుకున్నాను. దూరం నుంచి ఇట్ విల్ లుక్ నైస్, బట్ దగ్గరకు వస్తే చాలా కరెక్షన్స్ ఉంటాయి. లిప్స్టిక్ కూడా జస్ట్ బేస్ వేసుకున్నాను. హ్యావ్ టు డూ మోర్. క్విక్లీ వీ హ్యావ్ టు గో గైస్. హాఫ్ అన్ అవర్ ఉంది టైము, దాంట్లో తప్ప రెడీ అయిపోవాలి. అందరు నన్ను అడుగుతారు గైస్, మీరు క్లాసికల్ డాన్సర్ కదా, ఎందుకు షార్ట్ హెయిర్ చేయించుకుంటారని. కానీ షార్ట్ హెయిర్ అయినా కూడా ఇలా మనం ఒక చిన్న కొప్పులా కట్టుకొని దాన్ని డెకరేట్ చేసుకుంటే సెట్. యాక్చువల్లీ ఈసారి నా ఫ్రెండ్స్ ఎవరు ఊర్లో లేరు ఫ్రెండ్స్. ఉండింటే మంచిగా హెల్ప్ చేసేవాళ్ళు. అందరూ లాంగ్ వీకెండ్ అనేసి ఊరికి వెళ్ళిపోయినారు. ఈసారి నా పర్ఫార్మెన్స్ మొత్తం నేను ఒక్కదాన్నే చేసుకున్నా, నేను ఒక్కదాన్నే చూసుకున్నా. కోర్స్ మా జూనియర్స్, మా డాన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. కానీ అదే ఊర్లో ఉండింటే ఎంతమంది వచ్చేవాళ్ళు, పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరు వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఫ్రెండ్స్. ఇట్స్ ఓకే. ఆ నటరాజ స్వామి నా డాన్స్ని చూశాడు, లేదా ఆడియన్స్ మొత్తం నా డాన్స్ని చూశారు అనుకుంటా, అంతే. ఇలా జుట్టు మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళాలి గైస్, ఎందుకంటే ఆల్రెడీ చాలా కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 9 o'clock అవుతుంది, తొందరగా వెళ్ళాలి. పరిగెత్తున్నాను గైస్, చాలా టైం అయిపోయింది. అమ్మా, ఇప్పుడు నేను ఇది మేకప్తో నేనే బండి డ్రైవ్ చేస్తూ ఇంకా దూరం పోవాలి. తర్వాత కొంచెం దూరం అయిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకోవాలి. కానీ నాకు చూద్దాం. యాక్చువల్లీ షాల్వా అయినా లేదంటే జాకెట్ లాంటిదైనా వేసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. కానీ ఆత్రంలో అట్లనే వెళ్ళిపోయినాను. లిటరల్లీ రోడ్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్నే చూస్తున్నారు, బట్ నాకేం ఫరక్ పడదు. నేను నా పనిలో స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. అండ్ నా జూనియర్ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను. అక్కడ వాళ్ళతో డబల్ ప్లాస్టర్ పెట్టించుకుంటాను. నా ఈ డాన్సెస్ అప్పుడు ఈ పాపిడి బిల్ల నాకు అస్సలు ఉండదు గైస్, వెళ్ళిపోతుంది. అందుకని సేఫ్టీగా ముందే డబల్ ప్లాస్టర్ పెట్టించుకున్నాను. క్యాబ్ గైస్. విశాల్ని హాయ్. ఇక్కడ వచ్చింది ఇంకొకటి వింత ఏంటంటే, అన్న ఈరోజే ఫస్ట్ రైడ్, ఊబర్లో ఫస్ట్ రైడ్ అంట. అసలు అన్న కోటిప్ ఎట్లా తీసుకోవాలా అదంతా అర్థం కావట్లా. అది కూడా నేనే తీసుకొని చేశాను. ఎనీవే వీఆర్ గోయింగ్. అన్న ఆల్ ద బెస్ట్ అన్న. మీకు కూడా ఆల్ ద బెస్ట్. హిందీ వాళ్ళన్న. आपका व्यापार अच्छा होना चाहिए. भैया आपका ओन है गाड़ी रेंट?
कितना पे कर रहा है डेली? डेली 500, डेली 500। भैया ये ज्यादा बेस्ट ऑप्शन है। आउटसाइड है ना, लैक्स पे करके गाड़ी ले रहा है, ये तो बेहतर ऑप्शन है ना। डेली कितना मिलेगा भाई आपको? ये मालूम नहीं, मैं फर्स्ट टाइम आया। हाँ, टुडे इज द फर्स्ट डे, आपको पता नहीं, बट ये तो बेस्ट ऑप्शन है। 500 डेली पे करना, प्रॉफिट लेना। बहुत अच्छा भैया। आप किधर से है भैया? मैं केरला से। केरला से? केरला से हिंदी बात कर रहा है? केरला मलयालम? केरला में छेटा। मलयालम है, मैं हिंदी मालूम है। छेटा के निकालना। ओके, आपको लाइक इंग्लिश भी पता है ना? इंग्लिश थोड़ा। हम लोग तो भगवान की डांस करने जा रहा है। सो फर्स्ट राइड आपका फर्स्ट राइड ही अच्छा है। हम लोगों का भगवान नटराज जी का ब्लेसिंग्स आपके पास रहेगा। अच्छा निदान से केयरफुली ड्राइव करना, कस्टमर्स को अच्छा से एंड करना ट्रिप। So much touch up. Vishalini is having breakfast. చాలా టచ్ అప్ చేసుకోలే గైస్. ఇంకా విశాలిని అయితే ఐలైనర్ ఏం పెట్టుకోలేదు, ఐబ్రో అన్ని ఇప్పుడు పెట్టుకోవాలి. నేను కూడా కొంచెం టచ్ అప్ చేసుకోవాలి. లిప్స్టిక్ అంతా. హాయ్ హెలి ఆంటీ. ఏనిల్ల ఆంటీ. చూసారు కదా గైస్, భారీగా వెల్కమ్ చెప్పారు నాకు. అండ్ వస్తేనే ఇట్లా టవల్ లాంటిది ఇచ్చారు, కర్ణాటక ఫ్లాగ్ ది. కర్ణాటక వాళ్ళలో నాకు నచ్చేది ఇదే గైస్, వాళ్ళు వాళ్ళ కల్చర్ని కానీ, వాళ్ళ లాంగ్వేజ్ని కానీ, వాళ్ళ ల్యాండ్ని కానీ చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటారు, చాలా బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఇలా నేను మొన్న ఒక స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, కన్నడ టవల్ వేసుకొని. అందుకని అందరూ నువ్వు తెలుగు అమ్మాయి కదా, నువ్వు ఎందుకు కర్ణాటక వాళ్ళకి సపోర్ట్ చేస్తావు, అది ఇది అన్నారు. చూడండి, నేను ఎప్పటికీ తెలుగు అమ్మాయినే, నేను ఎప్పుడు ఆంధ్రాకి రుణపడే ఉంటాను. నా రూట్స్ ఎప్పుడు ఆంధ్రా నుంచే ఉంటాయి. నేను తెలుగు తల్లి బిడ్డని. కానీ నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వర్క్ చేస్తున్నా, అండ్ కర్ణాటకలో ప్రవహిస్తున్న కావేరి నీళ్లు తాగుతున్నా, అండ్ కర్ణాటకలో నివసిస్తున్నా. కాబట్టి మినిమం గ్రాటిట్యూడ్ చూపించుకున్నా అంతే. అండ్ ఏదో మిస్ అయింది నా మేకప్ లో అనుకుంటే ఈ బుగ్గ చుక్క అనమాట. అది మస్ట్ అండ్ షుడ్, నేను మర్చిపోయినా, అక్కడున్న ఆంటీ పెట్టారు. అండ్ మా మ్యామ్ పేరు వచ్చేసి పూజ మ్యామ్. మా మ్యామ్ చిన్నప్పటి నుంచి భరతనాట్యం నేర్చుకుంది, అండ్ అదే తన ప్రొఫెషన్గా ఎంచుకుంది. అండ్ భరతనాట్యంతో పాటు క్లాసికల్ మ్యూజిక్ని కూడా మేడం నేర్పిస్తుంది అనమాట. అండ్ లాస్ట్ మినిట్లో మేము వచ్చి ఇట్లా సతాయిస్తుంటాం, ఐలైనర్ సర్చ్ చేయండి మ్యామ్, ఐబ్రోస్ సర్చ్ చేయండి మ్యామ్, లేదంటే బొట్టు పెట్టండి మ్యామ్, చుక్క పెట్టండి మ్యామ్, ఏదంటే అది సతాయిస్తాము. కానీ మా మ్యామ్ ఓపిక్గా, మా మ్యామ్కి వందలు ఉంటారు స్టూడెంట్స్, కానీ ప్రతి ఒక్కరికి ఓపిక్గా ఇలాగ మేకప్ చేస్తుంది. అండ్ ప్రతిసారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ముందు ఇలాగ మేము మువ్వలు ఇచ్చి మ్యామ్తో బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, ఎందుకంటే పర్ఫార్మెన్స్ మంచిగా రావాలని. ఫస్ట్ వచ్చేసి ప్రజ్ఞ తీసుకుంది. ఈ పిల్ల మంచి సీనియర్ అనమాట డ్యాన్స్లో. అండ్ దెన్ హరిని కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంది. వీళ్ళంతా పెద్ద పిల్లలు అనుకోకండి గైస్, వీళ్ళంతా చిన్న పిల్లలు, 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు. ఇంకా 10th కూడా ఎవరు కాదనుకుంటా, 10thకి ఇప్పుడు పోతారు అనుకుంటా. నన్ను అడిగితే వీళ్ళంతా చాలా లక్కీ గైస్. చిన్నప్పటి నుంచే వాళ్ళ మమ్మీ డాడీ మంచిగా పంపిస్తున్నారు. కానీ నాకు అలా కాదు గైస్, చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ వచ్చిన తర్వాత నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అందరు నన్ను ఏదో పెద్ద తోపు అనుకుంటారు, లేదు నేను రీసెంట్గానే నేర్చుకున్నా. ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ గైస్, మనం ఎప్పుడైనా నేర్చుకోవచ్చు డాన్స్ని. ఇక్కడ వచ్చేసి వీళ్ళు సినిమా యాక్టర్స్ అంట గైస్, 2-3. ఒకరు కమెడియన్, ఒకరు ఆ అమ్మ ఉంది కదా ఆరెంజ్ కలర్ శారీ, షీఈ్ ఏ సీనియర్ యాక్టర్ అంట. నాకు కూడా తెలియదు, అప్పుడే తెలిసింది. అండ్ ఎప్పుడు నాకు పారాని పెట్టేవాళ్ళు లేరనమాట, అందుకే నేనే పెట్టుకుంటున్నాను. అది కూడా లాస్ట్ మినిట్లో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ అంటే ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నాను. ఈయన వచ్చేసి ఫస్ట్లో డాన్స్ చేశాడు కదా గైస్, ఆయనకు సన్మానం చేస్తున్నారు. ఆయన జుట్టు ఎవరికి వేయడానికి రాక అందరూ ఆయన చేతికి ఇస్తే ఆయనే వేసుకున్నాడు అనమాట దండ. తర్వాత ఇట్లా సన్మానం చేశాడు. వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ గైస్, వీళ్ళు ఎంత వెయిట్ని మోస్తూ కూడా ఎంత మంచిగా డాన్స్ చేస్తారు. అండ్ ఈ చిన్న క్యూట్ పిల్లలు డాన్స్ చేశారు. ఈ మధ్యలో ఉంది కదా ఈ అమ్మాయి నా ఫేవరెట్, ఎంత క్యూట్గా చేస్తుందో, ప్రతి ఎక్స్ప్రెషన్ వెరీ క్యూట్గా ఇస్తుంది. అందుకే ఈ అమ్మాయిని పదే పనిగా వీడియోలో పెట్టాను. ధన్యవాదాలు. ಈಗ ಮುಂದಿನ ನೃತ್ಯ
ఇప్పుడు మన టర్మ్ గైస్ అందరికీ తెలుసు కదా, కాంతార సినిమాలో వరాహ రూపం ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాం అనమాట. అందరికీ ఫస్ట్ ఇండివిజువల్గా వేసుకున్నప్పుడు ఈ డ్రెస్సెస్ నచ్చలేదు, కానీ గ్రూప్లో వేసినప్పుడు మాత్రం అసలు అదిరిపోయినాయి. మా మ్యామ్ ఏమో అనుకున్నా కానీ ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ టీ షర్ట్ కానీ ఆ వరాహ రూపంకి మంచిగా సెట్ అయిపోయింది అనమాట. ఈసారి వెరీ మినిమల్ ప్రాక్టీస్తో మేము ఈ డ్యాన్స్ చేసాము. అంతకుముందు వీకే నేను హోమ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు చాలా కష్టం అయిపోయింది చేయడము, కానీ ఎనీహౌ ఐ మేనేజ్డ్ ఇట్. నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం గైస్, అందుకనే కష్టపడి ఇష్టంగా నేర్చుకుంటున్నా. ఆఫీస్ నుంచి రావడము మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్ళడము చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఇష్టంగా చేస్తాను కాబట్టి ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాను. ఇలాగే ఇప్పుడే పర్ఫార్మెన్స్ అయిపోయింది గైస్. నా మొహం నా మేకప్ అంతా దొబ్బింది. ఇంకా నా ఫ్రెండ్స్వి నా జూనియర్స్వి పర్ఫార్మెన్సెస్ చూసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రశాంతంగా మేకప్ మొత్తం తీసేసి మంచిగా పడుకోవాలి. ఐ గాట్ సర్టిఫికేట్ గైస్, సర్టిఫికేట్ అండ్ షీల్డ్. దిస్ ఈజ్ మై 3rd or 4th సర్టిఫికేట్ అండ్ షీల్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఒక డే అంతా మంచిగా కలిసింది. హాయ్ గైస్, దిస్ ఈజ్ మై డాన్స్ పార్ట్నర్ హరిణి. హరిణి, హౌ ఆర్ యూ ఫీలింగ్? Feeling so happy. Your wish got fulfilled? Yes. I got so much appreciation. So then I'm fine. Yeah, guys, she did very nice. The Shiva Tandava was amazing. I'm very proud of you, Harini. We'll do many more performances like this. Thank you. You're welcome. అప్పటికే నైట్ 7 అయ్యింది గైస్. అండ్ బండిలో ఒక్కదానే డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాను అనమాట. ఫుల్ అలసిపోయాను. వాటర్ అయితే ఫుల్ దప్పిగా అవుతున్నాయి. అండ్ ఆ రోజు ఎందుకో తెలియదు కానీ ఫుల్ తలనొప్పి వచ్చింది. నైట్ మొత్తం తలనొప్పే. అందుకని ఒక స్ట్రాంగ్ టీ తాగాను, తలనొప్పి తగ్గుతుందనే ఆశతో, కానీ తగ్గలేదు. డిన్నర్ చేసుకోవడానికి కూడా ఓపిక లేదు. అందుకని అక్కడ ఒక మంచి మసాలా దోశ తిన్నాను అనమాట. నాకు ఇలాగా నా కోసం నేను టైం స్పెండ్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ వేస్తుంది అనమాట. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే నాకు పీరియడ్లో ఉన్నాను, కానీ అంత స్టామినాగా అంత ఎనర్జెటిక్గా నేను పర్ఫామ్ చేసి అండ్ దెన్ సోలోగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నాకు నేనే చాలా నచ్చేసాను గైస్ ఈరోజు. అఫ్ కోర్స్ యాజ్ ఏ ఉమెన్గా మనం చాలా స్ట్రాంగ్ అండి. నేననే కాదు, ప్రతి ఒక్క ఉమెన్ స్ట్రాంగే. సో ఇది మంచి చక్కటి దోశ తింటూ ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఇంకొక విషయం అండి, మనం రీసెంట్గా 1 lakh అవర్స్ని పాస్ చేసామన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ద ఇండియన్. బై బాయ్.